ఆంధ్రప్రదేశ్లో తాజాగా నేడు అన్నమయ్య జిల్లా పేరంపల్లెలో ఒక ప్రేమోన్మాది ఒక యువతిపై యాసిడ్తో దాడి చేయడం జరిగింది. ఇంకొక వైపు విశాఖపట్నం జిల్లా ఋషికొండ వద్ద గంజాయి అనేది లభ్యం కావడం జరిగింది. అంటే ఒకవైపు యువతులపై మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ఇంకొక వైపు గంజాయి రవాణా జరుగుతుంది. ఏమైంది ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో అమ్మాయిలపై, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు అనేటివి ఎక్కడ ఆగట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి మూల ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. సంఘటన జరిగిన ప్రతిసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్నటువంటి అనితా మేడం గారు ఏం మాట్లాడుతారు? సంఘటన జరిగిన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళుంటే అక్కడ క్షేత్రస్థాయిలోకి పోయి ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరగాలంటే చేసేవాడు భయపడిపోవాలి, ఆ విధంగా మా రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు తెస్తుందని ఆ మేడం గారు పదే చెప్పారు. ఏమైనాయి మేడం ఈ చట్టాలు? 9 నెలల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒకవైపు విఘాతం కలుగుతుంటే ఇంకొక వైపు సమాజంలో అమ్మాయిలు, మహిళలు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా ఉంటే ఏమైపోయినాయి మేడం మీ చట్టాలు? మీ చట్టాలు ఏమైనా చుట్టాలుగా మార్చేసిండ్రా? అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అధికారంలో లేనప్పుడు మీరు మాట్లాడిన మాటలకు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న చేష్టలకు ఎక్కడన్నా పొంతన ఉందా మేడం? ఎప్పుడన్నా చూసినామా? ఈ ఆంధ్రప్రదేశ్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఇంత దారుణాలు, మహిళలపై, అమ్మాయిలపై అఘాయిత్యాలు, దాడులు, ఈ గాంజాయి రవాణా ఎప్పుడన్నా చూసినాం? ఇంత ఇచ్చలేడుతనం ఏమో మరి ఏం అర్థం కావడం లేదు. మీరు ఏమన్నా రాజకీయాలకు లేదా ప్రభుత్వాలు నడపడం అంటే కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు ఇది 4వ టర్మ్ ఆయన సీఎంగా ఉండడం. మరి ఇంత ఫెయిల్యూర్ ఎందుకు అవుతుండ్రో మనకు అర్థం కూడా కావట్లేదు. చూసినాం కదా, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో మొచ్చుమరిలో ఒక బాలిక సంఘటన మొదలుపెట్టుకొని ఆ తర్వాత మనకు జరిగినట్టు అనంతపురంలో, హిందూపురంలో, అనంతపురం టౌన్లో, బద్వేల్లో, కడప జిల్లాలో, తర్వాత పిఠాపురంలో, అటువైపు నర్సీపట్నంలో ఒకటని కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనలు జరిగిన ప్రతిసారి స్టేట్మెంట్లకే పరిమితమవుతుందో తప్పక వీటికి సంబంధించి సమీక్షలు చేసి ఏ విధమైనటువంటి చట్టాలు తెస్తే ఈ సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా నడుచుకుంటాడు, ఆ విధమైనటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఎక్కడ కనిపించట్లే. కేవలం రాజకీయాల కోసం మాత్రమే మీ యొక్క పాలన ఉంటుంది. కేవలం రాజకీయాల కోసం మాత్రమే మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం సార్ ఇది? మళ్ళీ ఇంకొక వైపు మాత్రం మాది మంచి ప్రభుత్వం, మాది మంచి అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం, మాది శాంతి భద్రతలు చాలా బాగున్నాయి. ఎక్కడుండే సార్ శాంతి భద్రతలు? ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎక్కడుండే శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో? సరే, రాజకీయంగా అంటే ప్రత్యర్థులపై దాడులు ఎక్కువ జరుగుతుండే, అవి పక్కన పెట్టండి, వాటి గురించి అవసరం లేదు కదా చర్చ. ఎందుకంటే తర్వాత ప్రభుత్వం మారితే వాళ్ళు కూడా అదే విధమైనటువంటి చర్యలు చేస్తారు కాబట్టి మనం ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటి సార్, ఒక ప్రభుత్వంలో శాంతి భద్రతలు కానీ, ఇలాంటి సమాజానికి విఘాతం కలిగించే అంశాలు కానీ వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఇలా సమాజంలో ఉన్నటువంటి యువకులు బాధ్యత రహితంగా నడుచుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వమే కదా కారణం. ఒక వ్యక్తి బాధ్యత రహితంగా నడుచుకుంటున్నాడంటే అతని మానసిక పరిస్థితి బాగలేకపోతేనే కదా. ఎందుకు మానసిక పరిస్థితి బాగలేకపోతుంది? చాలా కారణాలు ఉండిండొచ్చు. వీటిలో గంజాయి సేవించడం ఒకటి కావచ్చు, మద్యం సేవించడం ఒకటి కావచ్చు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ అనేది ఒకటి తెచ్చి విచ్చలవిడిగా వాటికి సంఖ్య పరిమితం లేకుండా, వాటికి ఒక పద్ధతి పాడు లేకుండా, లిమిటేషన్ లేకుండా ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు పెట్టిండ్రు. దానివల్ల యువత ఏమవుతుంది? వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. అది సేవించడం వల్ల ఒక మానసిక రకమైనటువంటి ఆలోచనకు వాళ్ళు అలవాటు పడి అది క్రమేణా ఒక అలవాటుగా మారి ఇలాంటి విచ్చలవిడితనం, ఇలాంటి బాధ్యత రహితమైనటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే ప్రస్తుతం జరుగుతుంది కూడా. మీరు 9 నెలల కాలంలో మీ ప్రభుత్వము మీకు కావాల్సినటువంటి మీ కార్యకర్తలకు సంబంధించి ఎన్నో పనులు, ఎన్నో మాటలు, ఎన్నో వ్యాపారాలన్నింటినీ సెట్ చేసిండ్రు.
కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క మద్యానికి సంబంధించి కానీ, గంజాయి రవాణాకు సంబంధించి కానీ, శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఎప్పుడైనా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేసిండ్రా? సంఘటన జరిగిన ప్రతిసారి మాత్రం మేము ఖండిస్తున్నాం, చాలా బాధగా ఉంది, ఈ సంఘటన దురదృష్టకరం అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆ బాధితులకు ఏమన్నా సాంత్వన చేకూరుతుందే? ఇప్పుడు ఆ అమ్మాయిపై దాడి చేసింది యాసిడ్తో. ఏంటి అమ్మాయి పరిస్థితి? ఒకవేళ దురదృష్టవశాత్తు బతికింది అనుకో, బతికినా కూడా ఫ్యూచర్లో అమ్మాయి ఏం చేయగలగాలి? మొత్తం శారీరకంగా, భౌతికంగా మొత్తం దేహమంతా కాలిపోయి ఎంత ఇబ్బందులు ఈ సమాజంలో అమ్మాయికి ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుండయి? మీ ప్రభుత్వం అంటే భయం లేకనే కదా. మళ్ళీ మీరు మాత్రం స్పీచ్లు బ్రహ్మాండంగా ఇస్తారు. మేమంటే గజగజ వణికిపోవాలి, గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి, రైళ్ళే కాదు బుల్లెట్ ట్రైన్లు పరిగెత్తాలి. ఎక్కడ పోతుండయి సార్? ఎవరు భయపడుతుండ్రు? ఎక్కడ గుండెల్లో రైళ్లు పోతుండయి? అసలు ఇది ఒక ప్రభుత్వమా? ఇది ఒక పాలన? ఏంటి ఇంత ఘోరమైంది? ఎందుకు మీ అనుభవం దేనికోసం సార్? మీ అనుభవం కేవలం ప్రతీకారం కోసమే ఉపయోగపడుతుంది తప్పక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ టర్ములు ఇంత విఫలమైనటువంటి పాలన గతం ఎన్నడూ మనం చూడలేదు. ఇంతకుముందు అంతో ఇంతో చంద్రబాబు నాయుడు గారు అంటే కొద్దిగా పరిపాలన దక్షుడు, సరే రాజకీయంగా ఎన్ని విమర్శించినా కొంత అంతో ఇంతో ఉండేది. ఇదేమి పాలన సార్? ఒకవైపు మీ మంత్రులు అవినీతి చేస్తుంటే మీరు అడ్డుకోలేరు, బాటంగానే ఇసుక మద్యం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే వాళ్ళని అడ్డుకోలేరు. ఇంకొక వైపు శాంతి భద్రత కాపాడలేకపోతున్నారు, ఇంకొక వైపు మహిళలు అమ్మాయిలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఏంది సార్ ఈ రాష్ట్రానికి? ఏమి కర్మ ఈ రాష్ట్రానికి? ఇంత అఖండమైన మెజార్టీ మీకు ఎందుకు ఇచ్చిండ్రు? అనుభవం ఉంది కదా, ఏదో రాష్ట్రానికి కొంతలో కొంత మేలు చేస్తారనే కదా. ఏం చేస్తున్నారు మీరు? సూచాలనుకో. ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు ఈ సంఘటనను ఖండిస్తుండడం చాలా బాధాకరమైన ఘటన. ఆ బాధితులకు సానుభూతి తెలియజేస్తున్నాడు. ఏం సానుభూతి సార్? ఒకరికో ఇద్దరికో అయితే మీరు సానుభూతి తెలియజేయచ్చు. ప్రతిరోజు ప్రతి మూల ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒకసారి సంఘటన జరుగుతూనే ఉంది కదా. ఇంకా విచ్చలవిడితనంగా చెప్పాలంటే మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మొన్న అనంతపురంలో చూసినాం, ఒక మహిళ పింఛన్ కావాలంటే ఆ మహిళ కూతుర్ని నా దగ్గర పంపించు, మీకు పింఛన్ శాంక్షన్ చేస్తామంటారు. ఏంది ఈ దరిద్రం? ఏందంటే ఈ దరిద్రం? ఇదేనా రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వము పాలన చేసే విధానం? ఇదేనా? అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరు? మాటలు మాత్రం పెద్ద పెద్ద మేధావులు ఎవరైనా చూసి ఓయమ్మా ఈ రాష్ట్రంలో మాత్రమే ఇలాంటి పద్ధతి ఉందేమో, వేరే రాష్ట్రాలు లేవేమో, ప్రతిదీ నోటికొచ్చే అబద్ధం, నోటికొచ్చే అబద్ధం. ఒక్కటన్నా నిజం ఉంది మీరు మాట్లాడే మాటలు? మీరు అధికారంలో లేనప్పుడు మీరు గత ప్రభుత్వమే చేసిన విమర్శల్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటైనా నిజమని నిరూపించగలిగినరా? అన్ని అబద్ధాలే. మద్యం విషయంలో అబద్ధాలే, భూమి ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్కి సంబంధించి అబద్ధాలే, తర్వాత రాష్ట్ర అప్పులకు సంబంధించి అబద్ధాలే, అమ్మాయిల మిస్సింగ్ సంబంధించి అబద్ధాలే. అసలు మీ పాలనే ఒక అబద్ధం ఒక రకంగా చెప్పాలంటే. ఏం 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 ఉపయోగము? ముగ్గురు నలుగురు కూటమిగా కలిసి ఏర్పడి ఏం చేస్తుండ్రు? అది ఏమనంటే అదో అమరావతి అంటారు, పోలవరం అంటారు. అవి రెండేనా? కేవలం ఆ రెండింటితో ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడిపోతారా? ఇంకా వేరేటి ఏం అవసరం లేదా? శాంతి భద్రతలు అవసరం లేదా? మహిళలు అమ్మాయిలు ఒంటరిగా బయటికి పోయి వాళ్ళ పనులు చేసుకునే అవసరం లేదా ఈ రాష్ట్రంలో? ఏంది సార్? మీడియా ఉంది కాదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీకు సంబంధించిన విషయాలు మాత్రం హైలైట్ చేసుకుంటూ మీకు ఇబ్బందికరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే ఏమైనా అంశాలంటే వాటిని తొక్కిపెట్టి పక్కన పెట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన బాగుండిపోద్దే. ఎందుకు అసలు ఇట్లా చేస్తున్నారు? చూడండి, సమీక్షలు చేయండి. ఈ రాష్ట్రంలో ఇలాంటి జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచించండి సార్. లేచినాంచి ఆధిపత్య పోరు కాదు. సరే రాజకీయంగా మీరు ఎట్టనపోండి, మాకు సంబంధం లేదు. పాలన బాధ్యతాయుతంగా ప్రతి వ్యక్తి పట్ల ఉండాలనా అనే చూసుకోవాలి. కేవలం పాలన అంటే మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులకు సంబంధించిన విషయాలు వ్యవహారాలు చక్కబెట్టడమే పాలన కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలు జాగ్రత్తగా క్షుణ్ణంగా సమాజానికి విఘాతం కలగకుండా ప్రతిదాన్ని పరిశీలించి ఏది మంచి అయితే దాన్ని ఆచరణలో తీసుకొని పాలన చేయడమే మంచి ప్రభుత్వం అంటారు సార్. చూడండి కొద్దిగా రాష్ట్రం వైపు.